నమస్తే. కోడికత్తి శ్రీనుకు ఎట్లయితే బెయిల్ అయితే వచ్చింది. షరతులతో కూడినటువంటి బెయిల్ లభించింది. 5 ఏళ్ల పాటు జైల్లో మగ్గినటువంటి కోడికత్తి శ్రీను ఎట్టకేలకు బయటకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కోడికత్తి శ్రీను సోదరుడు. నా తమ్ముడిని చంపేస్తుంది ఈ వైసీపీ గవర్నమెంట్. జగన్ గారు నా తమ్ముడిని చంపించేస్తారు అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారిపోయింది. ఇప్పటికే వారు న్యాయ పోరాటం చేశారు. దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి ఇప్పటికి కూడా వారి పోరాటం ఉద్యమం కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగానే కొంతమందితో ఢిల్లీ వెళ్ళారు కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు, మరికొంతమంది. ఆయన తరపు న్యాయవాది సలీం. ఇట్లాంటి తరుణంలో ఆయనకు బెయిల్ రావడంపై ఢిల్లీలో అక్కడ మీడియాతో మాట్లాడారు. నా తమ్ముడిని ఖచ్చితంగా చంపేస్తారు. ఏది చిన్నది నా తమ్ముడికి గాయం అయినా దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే వహించాలి అని. ఇప్పటి వరకు జైల్లో ఉండగా మేము ఒక రకమైనటువంటి బాగున్నాళ్లే, ఎలాంటి ప్రాణభయం లేదు అనుకున్నాం. కానీ అప్పటికంటే ఇప్పుడు మాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది, భయం ఎక్కువైంది. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలుగా చర్చ జరుగుతుంది. అంటే 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎంతో పోరాటం చేశారు. కానీ ఎక్కడా కూడా కోడికత్తి శ్రీనికి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఆయన జైలు నుంచి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. నేను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆయన వచ్చి కోర్టులో సాక్ష్యం చెబితే నాకు బెయిల్ వస్తుంది. కానీ సీఎం గారు రావట్లేదు. ఒక్కసారి ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా చేయండి మహాప్రభు అని సీజేఐకి ఆయన లేఖ రాశాడు. ఇట్లాంటి తరుణంలో 5 ఏళ్ల పాటు ఆయన జైల్లో ఉన్నాడంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా రోడ్డెక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. తాజాగా కూడా విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూకి సమీపంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్షను భగ్నం చేశారు. తర్వాత పాదయాత్ర అన్నారు. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను కలవడానికి వెళ్ళారు. ఇలాంటి సందర్భంలో కోడికత్తి శ్రీనికి బెయిల్ రావడం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. తన సోదరుడు ఎవరైతే అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కాదు, అలాగే ప్రజా సంఘాల్లో, దళిత సంఘాల్లో ఒక చర్చగా మారిపోయింది. అంటే ఎందుకంతా ఇది చాలా ముఖ్యంగా ఏదైతే తన సోదరుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద వైఎస్ఆర్సీపీ నేతలు కూడా స్పందించినటువంటి పరిస్థితి. మాకేం అవసరం కోడికత్తి శ్రీనిని చంపడం అని. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. తన సోదరుడికి రక్షణ కావాలి అనే ఆలోచనలో కూడా వారు డీజీపీకి మొరపెట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని కుటుంబ సభ్యుల ద్వారా మనకి తెలుస్తుంది.